ఇప్పుడు ఇదే మాట తెలుగుదేశం అధిష్టానంతో పాటు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరూ అంటున్నారు. తాజాగా బ్రాహ్మిణి తన భర్త లోకేష్ కోసం మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టారు. రాజకీయ అనుభవం కానీ, సభల్లో పెద్దగా ప్రసంగించిన దాఖలాలు గానీ లేనప్పటికీ బ్రాహ్మణి తనదైన మాటలతో అందర్నీ ఆకట్టుకున్నారు. లోకేష్ కన్నా 100% బెటర్ అని రిపీట్ లోకేష్ కన్నా 100% బెటర్ అని ప్రతి ఒక్కరూ బ్రాహ్మణిని ఆకాశానికి ఎత్తుతున్నారు. లోకేష్ ప్రచారం చేస్తే ఓట్లు రావడం కాదు కదా, తెలుగుదేశం పార్టీకి పడాల్సిన ఓట్లు కూడా పడవని రిపీట్ తెలుగుదేశం పార్టీకి పడాల్సిన ఓట్లు కూడా పడవనే సంగతి తెలిసిందే. ఆయన మతిమరుపు నాలుక మందం వల్ల ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. దీంతో లోకేష్ మైక్ పట్టుకోకుండా ఉంటేనే బాగుండేది. ఆయన మతిమరుపు నాలుక మందం వల్ల ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. దీంతో లోకేష్ మైక్ పట్టుకోకుండా ఉంటేనే బాగుండేదని సాక్షాత్తు టీడీపీ నాయకులు, కార్యకర్తలే అనుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే లోకేష్ తరపున ప్రచారం చేసే బాధ్యత ఆయన భార్య బ్రాహ్మిణికి అప్పచెప్పారు. మంగళగిరిలో లోకేష్ తరపున రోడ్ షోలు చేస్తూ బాగానే కష్టపడుతున్నారు బ్రాహ్మిణి.